శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పెదకాపర్తి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తక్షణమే బస్సును ఆపి ప్రయాణికులను దించేశారు. పూర్తిగా బస్సు తగలబడిపోయింది. అలాగే ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిర్లక్ష్యమా, అకస్మాత్తుగా చోటు చేసుకున్నటువంటి ఘటన. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? నిర్వహణ లోపాలంటారు. అలాగే దీనికి సంబంధించి ప్రయాణికుల్ని ఎక్కించుకునేటువంటి దాని మీద శ్రద్ధ ఉంటుంది, కానీ బస్సు ఎటువంటి కండిషన్ లో ఉంది, అలాగే వారికి ఉన్నటువంటి టార్గెట్ల నిమిత్తం కూడా ఇమ్మీడియట్ గా కూడా డెస్టినేషన్ చేరిన తర్వాత మళ్ళీ రౌండ్ ట్రిప్ కి పూనుకోవడం కూడా ఈ ప్రమాదాలకు ఒక కారణం అంటున్నారు. మనం ఎప్పుడైతే గమ్యస్థానాన్ని చేరతామో తిరిగి మళ్ళీ వేరే గమ్యస్థానానికి బయలుదేరినప్పుడు బస్సు ఎలాంటి కండిషన్ లో ఉంది. అదే ప్రభుత్వ బస్సులైతే ఇమ్మీడియట్ గా కూడా డిపోలలో చెకింగ్స్ కావచ్చు, లేకపోతే అన్ని చూసుకున్న తర్వాత ఓకే ఉంటే మాత్రమే ప్రభుత్వ బస్సులు అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బస్సులు బయలుదేరుతాయి. మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎందుకు అటువంటి నిర్వహణ లోపం తలెత్తుతోంది? డబ్బు ధనార్జన మీద ధ్యేయమే తప్ప ఎక్కడా కూడా బస్సులో నిర్వహణ లోపాలకు సంబంధించి దృష్టి సారించడం లేదనేటువంటి మాట. ఒకవేళ అలర్ట్ గా లేకపోయి ఉంటే బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరూ కూడా మరణించేటువంటి వాళ్ళు. ఇది ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట. మా దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ఎందుకు బస్సు నిర్వహణ మీద వారికి ఉండదు అనేటువంటి మాట. రెప్పపాటులో ఒకవేళ దీనికి సంబంధించి పూర్తిగా ఆ సమయంలో నిద్రలో ఉంటే మా పరిస్థితి ఏంటి? మా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఇది ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట. నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగిందని చెప్పాలి. పెదకాపర్తి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడిపోయింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తక్షణమే బస్సును ఆపి ప్రయాణికులను దించేశారు. పూర్తిగా బస్సు తగలబడిపోయింది. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించాలా వద్దా, మా ప్రాణాలకు రక్షణ ఉంటుందా? ఇది ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా ప్రయాణికుల నుంచి వినిపించేటువంటి పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు స్పందించిన తీరు కూడా మనం గతంలో చూసాం. మమ్మల్ని అక్కడే వదిలేశారు, మాకు ప్రత్యామ్నాయంగా మరో బస్సు పంపించడానికి కూడా వారు చాలా సమయం తీసుకున్నారు. రాత్రంతా కూడా రోడ్డుపైనే పడికాపులు కాయాల్సి వచ్చింది. ఇది ప్రయాణికులు ప్రతిసారి చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి వాహనాలు తనిఖీ చేసేటువంటి అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మామూళ్ల మత్తులో జోగుతున్నారు తప్ప అసలు బస్సుల ఫిట్నెస్ కు సంబంధించి ప్రభుత్వ అధికారులు దృష్టి సారిస్తున్నారా? ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా వారిని మభ్యపెట్టడం, మామూళ్ళు ఇచ్చి తప్పించుకుంటున్నారనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక బస్సు ఇంజన్ లో లోపం తలెత్తి ఆ స్థాయిలో తగలబడిపోయింది అని అంటే
ఆ ఇంజన్ ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉంది, ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారా? ప్రతి నెల కూడా అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయనేటువంటి మాట. అసలే ఎండాకాలం, దీనికి సంబంధించి ఇంజన్లు కూడా బాగా వేడెక్కి ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కాలం చెల్లినటువంటి ఇంజన్లతోటి బస్సులు నడుపుతూ ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ప్రధానంగా ప్రభుత్వం మీద వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి అధికారులు దృష్టి సారించకపోతే చాలా ప్రాణాలు గాల్లో కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైనా సరే బస్సుల ఫిట్నెస్ కు సంబంధించి అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.